మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు నేను చెప్పే టాపిక్ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఫర్ డక్టైల్ మెటీరియల్. జనరల్గా మనం ఒక స్పెసిమెన్ని తీసుకోవాలి, టెస్ట్ చేయాలంటే దాన్ని యూటీఎంలో పెట్టి వీ నీడ్ టు అప్లై టెన్జైల్ టెస్ట్. అలా టెన్జైల్ టెస్ట్ అప్లై చేసినప్పుడు అందులో వచ్చే స్ట్రెస్ యాజ్ వెల్ యాజ్ స్ట్రెయిన్ వాల్యూస్ తీసుకొని ఒక గ్రాఫ్ని మనం ప్లాట్ చేస్తే విల్ గెట్ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్. ఆ స్పెసిమెన్ ఎలా ఉంటుందంటే డంబెల్ షేప్లో ఉంటుంది. మీకు డ్రా చేసి చూపిస్తాను. ఇలా దిస్ ఈజ్ ద స్పెసిమన్. దీన్ని మనం ఎక్స్పెరిమెంటల్ లెంత్ ఆర్ గేజ్ లెంత్ అంటాం. ఇది మనకు లెంత్ L0 అండ్ దిస్ ఏరియా ఈజ్ A0. ఇనిషియల్ ఏరియా, ఇనిషియల్ లెంత్. దీన్ని తీసుకెళ్ళి మనం యూటీఎం మిషన్లో పెట్టేస్తాం. దిస్ ఈజ్ అప్పర్ జా, దిస్ ఈజ్ లోయర్ జా. అందులో ఫిక్స్ చేసేస్తాము. విల్ అప్లై టెన్జైల్ లోడ్ P. అలా అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, బాడీ టీఫామ్ అవుతుంది, షేప్లో మనకి చేంజ్ కనపడుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం అనలైజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనం టెన్జైల్ లోడ్ అప్లై చేస్తే మనం యూటీఎం మిషన్లో అక్కడ వచ్చిన వాల్యూస్ని తీసుకొని మనం గ్రాఫ్ డ్రా చేయాలి. ఆ గ్రాఫ్ గీస్తే ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు చూద్దాం. This is x-axis and this is y-axis. On x-axis we will take strain, y-axis we will take stress. Okay, ఇప్పుడు ఇలా మనం డ్రా చేసాం కదా. ఇది మనం వచ్చిన వాల్యూస్ని కన్నా మనం డ్రా చేస్తే ఒక లైన్ వస్తుంది. ఆరిజిన్ నుండి ఈ పాయింట్ దాకా. దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షనల్ లిమిట్. దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షనల్ లిమిట్. అంటే ఈ పాయింట్ దాకా మనం ఎంత స్ట్రెస్ అన్న అప్లై చేయండి, ఇట్ విల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్ట్రెయిన్. ఈ పాయింట్ దాకా స్ట్రెస్ అనేది డైరెక్ట్గా ప్రపోర్షనేట్గా ఉంటుంది. తర్వాత మనం లోడ్ అప్లై చేస్తే ప్రపోర్షనేట్ వెళ్ళిపోయేసి ఇలా కర్వ్ వస్తుంది కొంచెం. అండ్ దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఎలాస్టిక్ లిమిట్. బి పాయింట్ ఈజ్ కాల్డ్ ఎలాస్టిక్ లిమిట్. ఈ పాయింట్ దగ్గర ఏమవుతుందంటే మనం ఎంతనా మనం లోడ్ అప్లై చేయండి, ఈ పాయింట్ దాటనంత వరకు మనం ఆ లోడును కన్నా రిమూవ్ చేసినాం అనుకోండి, మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది బాడీ. అందుకే ఈ పాయింట్ ఏమంటారంటే ఎలాస్టిక్ పాయింట్. అప్పటిదాకా బాడీలో ఎలాస్టిసిటీ అలాగనే ఉంటుంది. వన్స్ మనం ఆ లోడ్ కన్నా రిమూవ్ చేసినాం అనుకోండి, మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. ఓకే, నౌ విల్ మూవ్ టు ద నెక్స్ట్ పాయింట్. అండ్ పాయింట్ సి. On point C. Point C, upper yield point. ఈ పాయింట్ దగ్గర మనకి ఏమవుతుందంటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అంటారు బాడీలో. దిస్ ఈజ్ స్పెసిమన్. ఇందాక గీసాను, మళ్ళీ గీస్తున్నాను. ఇలా ఫిక్స్ చేసి ఉంటాం కదా. ఇవి బాడీ మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ మధ్యలో ఫోర్సెస్ ఉంటాయి, వాటిని ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అంటారు. ఆ ఫోర్సెస్ ఎంత బలంగా ఉంటే బాడీ స్ట్రెంత్ కూడా అంత ఉంటుంది. ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే పర్మనెంట్ డిఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. పర్మనెంట్ డిఫార్మేషన్ జరగడం వల్ల ఏమవుతుందంటే మాలిక్యూల్స్ దూరం జరుగుతాయి. ఇలా మాలిక్యూల్స్ దూరం జరగడం వల్ల ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ వీక్ అవుతాయి. అలా వీక్ అయినప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో మనం అప్లై చేసిన లోడు రెసిస్టెన్స్ ఫోర్స్కి ఈక్వల్గా ఉంటుంది. దానివల్ల కర్వ్ ఎప్పటికీ పైకే పోతూ ఉంటుంది. ఎప్పుడైతే మాలిక్యులర్ ఫోర్సెస్ వీక్ అవుతుందో అప్పుడు మనం అప్లై చేసిన ఫోర్సు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ కంటే ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, స్ట్రెస్ వాల్యూ తగ్గిపోతుంది. స్ట్రెస్ వాల్యూ
తగ్గిపోయేసి గ్రాఫ్ ఇలా కిందకు వచ్చేస్తుంది. ఎక్కడ దాకా? అప్ టు పాయింట్ డి, అండ్ డి ఈజ్ కాల్డ్ లోయర్ ఈల్డ్ పాయింట్. డి తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే ఇవి ఇలా షిఫ్ట్ అవుతాయి కదా. షిఫ్ట్ అయిపోయిన మాలిక్యూల్స్ డిజార్డర్లో ఉండడం వల్ల మళ్ళీ వేరే మాలిక్యూల్ సెట్తో మళ్ళీ ఇలా బాండ్స్ ఫామ్ చేసుకుంటాయి. బాండ్స్ అనేవి కొత్తగా ఫామ్ చేసుకుంటాయి. ఫామ్ చేయడం వల్ల మళ్ళీ అగైన్ P ఈజ్ ఈక్వల్ FR అవుతుంది. రెసిస్టెన్స్ ఫోర్స్గా ఈక్వల్ అవుతుంది మనం అప్లై చేసిన లోడ్. మళ్ళీ కర్వ్ ఇలా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళేసి మ్యాక్సిమం విల్ గెట్ అట్ పాయింట్ E. పాయింట్ E ఈజ్ కాల్డ్ అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంగ్త్. ఈ పాయింట్ దాకా బాడీ బేర్ చేస్తుంది మనం ఎంత లోడ్ అప్లై చేసినా. వన్స్ ఈ పాయింట్ దాటిన తర్వాత దిస్ కర్వ్ విల్ లో డౌన్ అండ్ అట్ F it will break and F is called breaking point. ఎందుకు అలా జరుగుతుందంటే ఇక్కడ ఇది ఇంకా థిన్ అయిపోతుంది. ఎప్పుడు ఈ అల్టిమేట్ పాయింట్ ఉంది కదా, ఇది దాటిన తర్వాత ఇట్ విల్ బికమ్ థిన్ అండ్ ఫామ్ లైక్ ఏ నెక్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఆ నెక్ లాగా ఫామ్ అయినప్పుడు దాంట్లో ఉన్న రెసిస్టెన్స్ అంతా వీక్ అయిపోయి ఉంటుంది. అలా వీక్ అయిపోవడం వల్ల దీనికంటే మనం తక్కువ లోడ్ అప్లై చేసినా కూడా ఇట్ విల్ ఫెయిల్. ఇంకా రెసిస్టెన్స్ ఏమీ లేదు కాబట్టి ఏమవుతుంది, ఇంకా కరువు పైకి వెళ్ళదు. రెసిస్టెన్స్ బాగా తగ్గిపోయింది బాడీకి. అప్పుడు కరువు అనేది ఇలా కిందికి వచ్చి అట్ సర్టన్ లోడ్, ఇంకా ఇక్కడ వేసిన లోడ్ కంటే ఇంకా తక్కువ లోడ్లోనే ఇట్ విల్ ఫెయిల్. అందుకే ఈ పాయింట్ ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ బ్రేకింగ్ పాయింట్. ఓకే, ఇవి మనకు వచ్చిన పాయింట్స్. ఫస్ట్ వన్ ప్రపోర్షనల్ లిమిట్. అప్ టు దిస్ ఏమవుతుంది, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ లిమిట్ అంటే ఏం చెప్పాను నేను, ఆ పాయింట్ దాకా మనం ఎంత లోడ్ అప్లై చేసినా మళ్ళీ వెంటనే మనం రిమూవ్ చేస్తానే ఒరిజినల్ పొజిషన్లోకి వస్తుంది. డిఫార్మేషన్ అంతా మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఆ పాయింట్నే వి కాల్ ఇట్ యాజ్ ఎలాస్టిక్ లిమిట్. అండ్ దెన్ అప్పర్ ఈల్డ్ పాయింట్. ఈ పాయింట్ దాకా మనకి ఏమవుతుంది, ఈ పాయింట్ తర్వాత ప్లాస్టిక్ డిఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది, బాడీ అనేది వీక్ అవడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ లోయర్ ఈల్డ్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి కొత్తగా న్యూ బాండ్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల మళ్ళీ బాడీ స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ నుంచి ఇట్ విల్ గోస్ టు అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంగ్త్. ఇది మ్యాక్సిమం అనమాట. అంతకుమించి మనం లోడ్ అప్లై చేసినామంటే బాడీలో నెక్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నెక్ ఫామ్ అవ్వడం అంటే ఏరియా చాలా తగ్గిపోయేసి మనకు బాడీ చాలా వీక్ అవుతుంది. వీక్ అయ్యి అంతకంటే మనం తక్కువ లోడ్ అప్లై చేసినా కూడా అంటే బాడీ దగ్గర రెసిస్టెన్స్ ఉండదు బేసిక్గా. అలా ఏమవుతుంది, అల్టిమేట్ లోడ్ కంటే ఇంకా తక్కువ వేసినా కూడా బాడీ ఫెయిల్ అయిపోతుంది. ఆ ఫెయిల్ అయ్యే పాయింట్నే వీ కాల్ ఇట్ యాజ్ బ్రేకింగ్ పాయింట్. ఇవి పాయింట్స్. దీంట్లో కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకుంటాం మనం. పర్సంటేజ్ చేంజ్ ఇన్ లెంత్ ఆర్ పర్సంటేజ్ ఎలాంగేషన్ అంటారు. పర్సంటేజ్ ఎలాంగేషన్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు LF మైనస్ L0/L0 ఇంటూ 100. ఫైనల్ లెంత్, ఇనిషియల్ లెంత్. ఫైనల్ లెంత్ ఎప్పుడు అంటే ఫస్ట్ మనం మెజర్ చేస్తాం కదా ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ కాకముందు గేజ్ లెంత్. ఇక్కడ దిస్ ఈజ్ L0. వన్స్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ మనకి ఫైనల్ లెంత్ వస్తుంది కదా ఎలాంగేట్ అయిన తర్వాత, అది ఫైనల్ లెంత్. ఇలా చేస్తే మనకు పర్సంటేజ్ ఎలాంగేషన్ అంటారు. ఈ పర్సంటేజ్ ఎలాంగేషన్ గ్రేటర్ దాన్ 5% ఉంటే ఆ మెటీరియల్ని డక్టైల్ మెటీరియల్ అంటారు. లెస్ దాన్ 5% ఉంటే బ్రిటిల్ మెటీరియల్ అంటారు. లెస్ దాన్ 5% ఉంటే ఆ మెటీరియల్ని బ్రిటిల్ మెటీరియల్ అంటారు. అలాగనే పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ ఏరియా అంటారు. పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ ఏరియా దట్ మస్ట్ బి ఈక్వల్ టు A0 మైనస్ AF/A0 ఇంటూ 100. A0 ఇన్ ద సెన్స్ ఇనిషియల్ ఏరియా. ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసేటప్పుడు మనం క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకుంటాం కదా, అది ఫైనల్ ఏరియా. నెక్ ఫామ్ అవుతుంది కదా అప్పుడు తీసుకుంటాం కదా, అది ఫైనల్ ఏరియా. అది చేస్తే విల్ గెట్ పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ ఏరియా. ఈ రెండు జనరల్గా క్యాలిక్యులేట్ చేస్తుంటారు. ఇది స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఫర్ ఏ డక్టైల్ మెటీరియల్.
మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. వేరే టాపిక్ ఏమైనా కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ టైం కానీ ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.